అందరికీ హాయ్ అండి. శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ స్వాగతము. మీరు నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్న వీడియో అనకాపల్లి విజయరామరాజుపేటలో శ్రీ మరిడమాంబ అమ్మవారి జాతర చూద్దాం రండి. మాత్రే నమః. నా పేరు ఆర్ఆర్ కుమారస్వామి. మేము మైడిమామ అమ్మవారి దేవాలయం కమిటీ డైరెక్టర్. మరి అదే విధంగా విజయరామరాజపేట మైడిమామ అమ్మవారి జాతర సుమారు 119 సంవత్సరం నుంచి మా పెద్దలు తరతరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమానికి ఈ ప్రాంతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ ప్రాంతం ఒక మినీ భారతదేశం. అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు కూడా ఏకంగా ఒకే వేదికపై ఒకే తాటిపై చేసే మహోన్నతమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం యొక్క పూర్తి ఆర్థిక సహకారం, ఈ పూర్తిగా సహాయ సహకారం మా విజయరామరాజు ప్రజల దగ్గర నుంచే మేము చేసుకుంటాం. అదే విధంగా ఈ కార్యక్రమానికి అధికారులను, ప్రజాప్రతినిధులను కూడా ఆహ్వానిస్తాం. మరి ఈ రోజు ప్రతిరోజు కూడా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మాఘమాసంలో శివరాత్రి ముందు వచ్చే మొదటి 2 లక్షవారాల్లో కూడా ఈ పండుగ జరుగుతుంది. మరి ఈ పండుగ యొక్క ప్రాముఖ్యత కూడా గ్రామీణ వాతావరణానికి ఉట్టిపడే విధంగా ఇక్కడ ఉంటది. మరి ముందుగా మొదటి వారం దుర్గాలమ్మ అమ్మవారి జాతర, మరి తర్వాత లక్షవారం మా కుటుంబ సభ్యులను, పెద్దలను, బంధువులు, మిత్రులను పిలుచుకునే పండుగ మరిడిమాంబ అమ్మవారు పండగ. ఈ పండగ యొక్క ఎంతో ప్రాముఖ్యత. అమ్మవారిని కోరిన కోరికలు తెచ్చే కల్పవల్లి. మరి ఇలాంటి అమ్మవారిని దర్శించుకోవడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. మరి కుటుంబ సమేతంగా, మరి మా కుటుంబం సంబంధించిన ఆడపిల్ల అవనియండి, మరి దూర ప్రాంతాల్లో, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ పండుగ రోజున తప్పకుండా ఈ ప్రాంతానికి విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటారు. అదే విధంగా ప్రజలు లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని, మా విజయరామరాజపేట అమ్మవారి పండుగ ఇప్పుడు అందరూ చల్లగా కాపాడాలని, మరి ఈ రోజు లక్షవారం సాయంత్రం 6 గంటలకు మరి మా పెద్దల సమక్షంలో అమ్మవారిని రామాలయం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. నగర పూర్వ వీధిలో అమ్మవారి ఘటాలతో ఊరేగింపు కార్యక్రమం అవుతుంది. తుది కార్యక్రమం మరిడిమామ అమ్మవారిని 11 ఆ టైంలో పూర్తయ్యి ఇక్కడ అమ్మవారికి సాంప్రదాయబద్ధమైన కార్యక్రమాలు చేసి కార్యక్రమం ముగిస్తాం. సాయంత్రం ఈ ఒక 12 కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ ప్రజలు కూడా చక్కగా ఈ కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమం తిలకించవలసిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదములు. పన్నెండు 2/26 తెల్లవారుజాను 4 గంటల నుండి ఉత్సవం ప్రారంభమైంది. అమ్మవారి దర్శనాలు విపరీతంగా భక్తులు చాలా ఎక్కువ మంది చాలా వివిధ ప్రాంతాల నుండి విచ్చేసి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపా కటాక్షానికి పాత్రలు అవుతూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. ఈ పండుగ జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత ఉత్సాహంగా భక్తులందరూ పాల్గొనడానికి మేము పడ్డ కష్టమంతా, ఒక 4 రోజులు మేము చేసిన కష్టమంతా మర్చిపోయేటట్టు ఈవేళ ఉత్సాహంగా, ఉల్లాసంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అలాగే ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, నేలవేసాలు, వివిధ వేషాలు, చిడతలు, తప్పిడిగుళ్ళు, కోటాలు, భజనలు, అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. అమ్మవారి అనుపు మహోత్సవం 6 గంటలకు ప్రారంభమయ్యి దరిదాపులుగా 11:30, 12 గంటల వరకు ఈ అనుపు మహోత్సవం జరిగి 12 గంటల లోపున అమ్మవారికి పట్టాపోతన వేసి ఈ కార్యక్రమం ముగింపు జరుగుతుంది. అలాగే సాయంత్రం 7 గంటల నుండి ఇక్కడ స్టేజ్ ప్రోగ్రాంలన్నీ ప్రారంభం అవుతాయి. దయచేసి భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్తే.
శిఖర సంచార ఇలాంటి ఆసక్తికరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.